గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. 'హత్య' మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం. పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ధన్య గారు, పూజ హాయ్, హాయ్. హార్డీ వెల్కమ్. వెరీ, వెరీ హ్యాపీ టు సీ యూ. బిజీ యాక్టర్స్ మీరందరూ. ప్రమోషన్స్‌కి కూడా ఇంత యాక్టివ్‌గా రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటి అంటే, మిమ్మల్ని ఇంత ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో మేము త్వరలో ఈ సినిమా ద్వారా చూడబోతున్నాము అన్నది ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ బోత్. అండ్ ఆఫ్ కోర్స్ వేర్ ఈజ్ అవర్ వర్మ గారు, రవి వర్మ గారు. హత్య చేయబడ్డ వ్యక్తి ఏమైపోయారు? యాబ్సెంట్. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఈ 'హత్య' చిత్రాన్ని మనందరినీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ కూర్చోబెట్టేలాగా అద్భుతమైన స్క్రీన్ ప్లే అండ్ కథా కథనాలు వీటన్నిటితో పాటు టేకింగ్, ఎగ్జిక్యూషన్ ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ శ్రీవిద్యా బసవా గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. సో, చాలా చాలా తక్కువగా మనకి ఫీమేల్ డైరెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు. షైన్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఐయామ్ ష్యూర్ రాబోయే కాలంలో ఇంకా చాలా చాలా మంచి పేరు ఈ సినిమా ద్వారా కూడా తెచ్చుకోబోతున్నారని అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీవిద్య గారు. అండ్ మహాకాల్ పిక్చర్స్ బ్యానర్ పైన ప్రశాంత్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని చాలా చాలా అద్భుతంగా నిర్మించి చాలా ప్యాషనేట్‌గా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు ఇక్కడ ఫ్రంట్ రోలో అయితే కనిపించట్లేదు. ఎక్కడున్నా సరే వారికి కూడా హాయ్ అండ్ హార్టీ వెల్కమ్. సో యెస్, మీడియా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ వార్మ్ వెల్కమ్. ఎందుకంటే ఇవాళ మనం ఈరోజు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ సందర్భంగా 'హత్య' మూవీ టీమ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రేక్షకులకి కూడా చాలా విశేషాలు చెప్పబోతూ ఉన్నారనమాట. సో యెస్, ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి కంటెంట్, ఆ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎంత ఎంగేజింగ్గా, ఎంత ఇంట్రిగింగ్గా ఉండబోతోంది సినిమా అని చెప్పేసి. సో ప్రతి క్యారెక్టర్ని, ప్రతి ఆ మర్డర్ మిస్టరీని చాలా చాలా అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో మూవీ టీమ్ చాలా మంచి కంటెంట్ని రిలీజ్ చేశారు. సో ఈరోజు Q&Aలో భాగంగా ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రెష్గా కంటెంట్ని మళ్ళీ చూస్తే బాగుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ 'హత్య' ఆన్ స్క్రీన్ చూసేద్దాం బ్యాక్ టు బ్యాక్. కెన్ వీ హ్యావ్ ద కంటెంట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లైట్స్ ఆఫ్ చేయండి. ట్రైలర్ ప్లీజ్.
నిజంగా ట్రైలర్ అయితే అద్దిరిపోయిందండి. అంటే కథా కథనాలు ఎంత బాగా రాసుకున్నా వాటిని తెరపైకి ఎంత అద్భుతంగా తీసుకురాగలిగారు అనేదే మ్యాటర్ అవుతుంది కాబట్టి ట్రైలర్ మాత్రం చాలా అంటే చాలా ప్రామిసింగ్‌గా, చాలా ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌గా అనిపిస్తుంది. చూడ్డానికి చాలా ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది అని చెప్పాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మామూలుగానే మాకు మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే మేము కూడా కాసేపు థియేటర్‌లో కూర్చొని ఇన్వెస్టిగేటర్స్‌లా మారిపోతూ ఉంటాము. మాలో కూడా పోలీస్ ఆఫీసర్లు ఆవహిస్తూ ఉంటారనమాట. మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. అలాంటిది ఈసారి ఇంత రియలిస్టిక్ ఫిల్మ్‌ని మేము చూస్తున్నప్పుడు మాకు కూడా ఆ మర్డర్ మిస్టరీని ఎలా చేస్తున్నారు అనే ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది అని అర్థమవుతోంది. అండ్ ధన్య గారు అయితే అసలు పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నెవర్ సీన్ బిఫోర్ 'అవతార్‌లో' మా ముందుకొచ్చారు. బట్ ఎంత కన్విన్సింగ్‌గా ఉన్నారంటే ద బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కొత్తగా కనిపించేస్తూ ఉన్నారు మాకు. వండర్‌ఫుల్ అండి, అదిరిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ పూజ ఈజ్ సచ్ ఎ టెరిఫిక్ యాక్టర్, మనందరికీ తెలుసు. ఏ రోల్‌లో అయినా అంత స్మూత్‌గా వెళ్ళిపోతారు. సో ఇలాంటి వండర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ రవివర్మ గారు యాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్‌లో మనకు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరితో పాటు 'మధ' అని మనకి 2019లో వచ్చినటువంటి ఒక సినిమా. అంటే ఆ సినిమాకి కూడా చాలా చాలా మంచి క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చింది. బోల్డన్ని అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అఫ్‌కోర్స్ ఐ థింక్ మనకి కోవిడ్ అనేది కొంచెం ఆ సినిమాకి ఎఫెక్ట్ అయ్యింది. బట్ చాలా చాలా మంచి సినిమా అని చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అదే టీమ్, ఆల్మోస్ట్ అదే టీమ్ కలిసి మళ్ళీ తీస్తున్నారు అనంటే డెఫినెట్‌గా ఈ మాత్రం స్టాండర్డ్స్, ఈ మాత్రం క్వాలిటీ ఇంత సినిమా డెఫినెట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో శ్రీవిద్య గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్. మళ్ళీ మీ గ్యాంగ్ మొత్తాన్ని యేసుకొని వస్తున్నారు మా ముందుకి. సో యెస్, మరి అభిరాజ్ గారి సినిమాటోగ్రఫీ మనందరం ఇప్పుడు చూసాం. ట్రైలర్‌లో కూడా ఎంత ఎఫెక్టివ్‌గా తీశారు. ఆయన ఆ కథని మన ముందుకు తీసుకొచ్చారు అని అర్థమవుతోంది. అండ్ నరేష్ కుమరన్ గారి మ్యూజిక్, అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దిరిపోయింది. టాప్ నాచ్ ఉంది సినిమాకి. చాలా చాలా హైలైట్‌గా నిలవబోతోందని అర్థమవుతోంది. సో ఇంతమంది యాక్టర్స్, మంచి యాక్టర్స్‌ని, మంచి టెక్నీషియన్స్‌ని కలగలిపి ఇక్కడికి ఇంత స్టాండర్డ్స్‌లో మన ముందుకి మూవీ తీసుకురావాలి ఈ రోజుల్లో అనంటే ప్రొడ్యూసర్‌ని మనందరం డెఫినెట్‌గా అప్రిషియేట్ చేయాల్సిందే. హార్టీ కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ రెడ్డి గారు. సో యెస్, ఇక్కడ నాకు ఇచ్చిన లిస్ట్‌లో యాక్చువల్లీ ప్రశాంత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అండ్ సేమ్ నేమ్ నాకు ఆర్ట్ డైరెక్షన్‌లో కూడా కనిపిస్తుంది. అది నాకు చాలా విచిత్రంగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన విషయం అనమాట. ఇది ఎలా జరిగింది, ఎలా పాసిబుల్ అయింది అని చెప్పేసి మేబీ స్టేజ్ మీదకి వచ్చాక ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం మనం. సో యెస్, డేట్ అయితే మర్చిపోకండి. జాన్ 24 నుంచి మన ముందుకి ఈ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా మర్డర్ మిస్టరీ. మనందరం కూడా ఎప్పుడు ఇలాంటి థ్రిల్లర్స్ వస్తే డెఫినెట్‌గా థియేటర్స్‌కి వెళ్ళిపోతాము. స్క్రీన్‌కి అతుక్కుపోతాం కాబట్టి మిస్ చేయకుండా థియేటర్స్‌కి వెళ్ళి మూవీని చూసి ఎక్స్‌పీరియన్స్ చేయండి. మరి టీమ్‌ని స్టేజ్ పైకి పిలిచి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. మీడియా కూడా రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి. కాబట్టి ఐ థింక్ ముందుగా ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీవిద్య గారికి పిలిచేద్దాము. శ్రీవిద్య బస్వా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అభిరాజ్ గారు డిఓపి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నరేష్ కుమరన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్, ద మ్యూజిక్ డైరెక్టర్. నరేష్ కుమరన్ గారు, వెల్కమ్. సో ఆల్రెడీ రీసెంట్గానే 'గామి' సినిమా ద్వారా ఆయన వండర్ఫుల్ వర్క్ని ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేశాము. ఇప్పుడు త్వరలో 'హత్య' ద్వారా మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నారు. సో ఎస్, సమట గాంధీ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా మంచి సినిమాల్లో చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని అలరించే యాక్టర్ సమట గాంధీ గారు. కిట్టయ్య గారు, ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఎడిటర్ అనిల్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనిల్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా మన ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా చాలా మంచి విజన్తో, ప్యాషన్తో మన ముందుకి 'హత్య' మూవీని తీసుకొస్తున్నారు. సో మహాకాల్ పిక్చర్స్ బ్యానర్కి తగ్గట్టే ఆయన టీషర్ట్ కూడా వేసుకొచ్చారండి. ఒక్కసారి మీరు ర్యాంప్ వాక్ చేస్తారా కొంచెం? అలా ముందుకు తిరిగి ఇలా వెనక్కి తిరగాలండి ప్లీజ్. ఎస్, అది. ఓకే, సో ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ని కూడా పిలిచేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ పూజా రామచంద్రన్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ సుధా రావు గారు చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్న ధన్య బాలకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉప్పెన రమణ గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. యాక్టర్ ఉప్పెన రమణ గారు. డన్ ఫోటో ఆప్. ఎస్, లిరిసిస్ట్ పూనిక్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. స్టంట్ మాస్టర్ శంకర్ గారు, శంకర్ మాస్టర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఛానల్స్ అయితే చెప్పండి. డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఎలాగూ మన మీడియా ఫ్రెండ్స్ బోల్డ్ అని విశేషాలు రాబడతారు కాబట్టి ఆ ఇంటరాక్షన్కి ముందు మీ షార్ట్ స్పీచెస్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఐ థింక్ ముందు ఎవరికి ఇద్దాం? పునీక్ గారు, లిరిసిస్ట్ స్టార్ట్ చేద్దామా? రైటర్స్కి ఇస్తే బాగుంటుందేమో, మంచి స్టార్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్. అంటే సాంగ్ రిలీజ్ కాలేదు, నేనేం మాట్లాడా. ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ముందుగా మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. జనరల్గా సాంగ్ రాయడానికి కంటెంట్ చెప్తారు, అంటే ఒక సాంగ్ ఇది సిట్యుయేషన్ ఇలా కావాలి, కాంటెక్స్ట్ ఇలా ఉండాలి అని చెప్తుంటారు. బట్ లిరిక్స్ రాయించడానికి ఒక 20 minutes ఆ ఎపిసోడ్ అంతా చూపించి ఇలా కావాలి నాకు, ఎస్పెషల్లీ ఆ కంటెంట్, ఆ డ్రామా ఏం కోరుకుంటుంది సినిమాలో, అది ప్రాపర్గా, అంటే చాలా సెలెక్టివ్, ఇది నాకు ఏం కావాలో అదే కావాలి అన్నట్టు అడిగి రాయించుకొని తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను నరేష్ అన్న, మేము ఆల్మోస్ట్ ఒక 10-12 years నుంచి ఫ్రెండ్స్. ఏం చెప్పాలి అంటే, మేము జనరల్గా సినిమా ఒక్కొక్క స్టేజ్లో ప్రాణం పోసుకుంటుంటుంది. అంటే ఒక డిఓపి దగ్గర కానీ, ఎడిటింగ్ రూమ్లో కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కానీ. మేము 10-12 years నుంచి జర్నీ చేస్తున్నాం, నేను నర్షన్న. యాడ్ ఫిల్మ్స్కి మ్యూజిక్ చేయడం అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు స్కోర్తో సినిమాని డ్రైవ్ చేసేంత ఆ స్టాండర్డ్కి తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గ్రేట్ జాబ్. అండ్ 10 సినిమాలతో అలా పడుకోవడానికి కూడా టైం లేకుండా బిజీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డిఓపి మా అభిరాజ్, నేను మదాన్ నుంచి ఫ్యాన్ అభిరాజ్కి. విజువల్స్ అయితే వండర్ఫుల్ ఉంటాయి, మీరు చూస్తూనే ఉన్నారు. నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాను. నేను కొంచెమే చూసే సినిమాని, మేబీ 24th అందరం కలిసి చూసి విల్ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శంకర్ మాస్టర్ ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకు, మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా బాగా వచ్చిందండి. మూవీ బాగా రావడానికి మేడం హార్డ్ వర్క్. దీని పర్టికులర్గా కొన్ని సీన్స్ అన్నీ మేము బిఫోర్ ప్రాక్టీస్ చేసుకొని మేడం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ డిఓపి గారు అభిరాజ్ సార్, థ్యాంక్ యూ, నైస్ ఫోటోగ్రఫీ. అండ్ సార్ నరేష్ గారు, నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన వేదిక మీదున్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ కూడా శుభస్వాగతం. 12 సంవత్సరాల నా నిరీక్షణకి మా డైరెక్టర్ మేడం తెరదించుతూ విలన్ వెనకాల నుండి నిలబడేటటువంటి స్థాయి నుంచి ఓ మంచి క్యారెక్టర్ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఈ వేదిక నుంచి మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా అద్భుతంగా రావడానికి సహకరించినటువంటి మా డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ధన్యా బాలకృష్ణన్ గారు, రవివర్మ గారు, పూజా రామచంద్రన్ గారు, మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేక ధన్యవాదాలు మా డైరెక్టర్ గారికి తెలియజేస్తూ, ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడమన్నారు కాబట్టి ముగిస్తూ, ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిట్టయ్య గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా డైరెక్టర్ చిన్నపిల్ల నమస్కారం పెట్టలేను. థ్యాంక్ యూ అమ్మా. నేను ఆ అమ్మాయిని కానీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ చాలా ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే నేను గోదావరి జిల్లా ఏరియా మాది. గోదావరి వస్తే బాగా మాట్లాడగలను. ఈ లాంగ్వేజ్ గురించి మేడం గారు నన్ను చాలా శ్రద్ధ తీసుకుని నా చేత మాట్లాడించారు. ఇందులో క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు 24th రిలీజ్ అవుతుంది. అందరికీ, నా తోటి కళాకారులకి అందరికీ కూడా నమస్కారం అండి. 24th రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి, మాకు అందరికీ బ్లెస్సింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సమ్మెట గాంధీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద నేను తప్ప మిగతాలందరూ యువత యువకులే. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర, హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చి ప్రోత్సహించిన డైరెక్టర్, యువ దర్శకురాలు విద్య గారికి, అలాగే అభి కెమెరామెన్ చాలా బాగా చేశారండి. వారికి, తోటి నటినట్లకు, సాంకేతికులకి, అనిల్ మామూలుగా ఎడిటర్, అద్భుతమైన ఎడిటర్ అయినా, ఎందుకంటే రెక్కీలో ఆయన ఎడిటర్, మాకు రెక్కీలో నాకు అద్భుతమైన పేరు వచ్చింది. అమ్మాయి ధన్యా బాలకృష్ణన్, ఇది 3వ ప్రాజెక్ట్ అండి మాకు. అమ్మాయి ఫాదర్గా కూడా ఈ మధ్య ఒక సినిమాలో చేశాను, రెక్కీలో చేశాం. ఈ సినిమా రెక్కీ ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను, అవ్వాలి కూడాను. ఈ యువకులు అందరూ కూడా మంచి మంచి పేరు రావాలి. చాలా అద్భుతంగా మన ప్రొడ్యూసర్ గారికి కానీ, డైరెక్టర్ గారికి కానీ మంచి పేరు రావాలి. ఈ టీం అందరికీ మంచి పేరు రావాలి. అలాగే సినిమాల్లో చిన్న పెద్ద సినిమాలు ఏమి లేదండి. పెద్ద సినిమా కనుక మార్నింగ్ షో బాగా ఆడకపోతే చిన్న సినిమా అవుతుంది. చిన్న సినిమా మార్నింగ్ షో బాగుందని పేరు వస్తే పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, సినిమాలకు వెళ్ళి సినిమా చూడండి. మేమేం రేట్లు ఏం పెంచట్లేదు, యాజిటీజ్ రేట్లు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి తప్పకుండా ఈ హెచ్ఏ సినిమాని బాగా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ భగవంతుడు ఈ టీం అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పంచభూతాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే జై హింద్. నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, నిర్మాతకి, అలాగే తోటి నటినట్లకు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ కుమార్ గారు, ఎడిటర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అంటే నేను బేసికలీ ఈ ఫిలిం రాకముందు కూడా జస్ట్ నేను పొలిటికల్గా కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇది మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూశారు కాబట్టి, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ట్రూ ఈవెంట్స్ నుంచి కాబట్టి ఇది జనరల్గా నేను పొలిటికల్ ఫాలో అవుతూ ఉన్నాను, అన్నీ లైక్ ఏమవుతున్నాయి ఏంటని. ఆ టైంలో నాకు ఈ ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఆల్రెడీ మనకు అన్నీ తెలుసు కదా ఏముంటుంది, అదే యాటిట్యూడ్లో ఉండేవాడిని. ఓహో ఇంత రీసెర్చ్, బేసికలీ ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగిందో, ఓకే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అదే నన్ను బేసికలీ ఎడిట్ చేసేటప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అదే నన్ను లాస్ట్ వరకు కూడా ఇదంతా కూడా ఓకే ఇన్ని జరిగినాయి అనేది కూడా ఆడియన్స్కి కూడా తెలుసు. అదే ఎగ్జైటింగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అండ్ ఇదే వీళ్ళ టీంలో, విద్యా వాళ్ళ టీంలో నేనే ఈ కొత్తగా వాళ్ళతో కొలాబరేట్ అయ్యాను. ఐ హోప్ నా వర్క్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ అందరికి కూడా కొత్త వే ఆఫ్ ప్రజెంటేషన్లో
పోలీస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరిని ఏ టైంలో ఇన్వెస్టిగేట్ చేశారు అనేది క్లియర్ పిక్చర్గా ఓపెన్ అవుద్ది. అండ్ ఓపెన్ మైండెడ్గా ఆడియన్కి వాళ్ళ కన్క్లూజన్ వాళ్ళు తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ విద్య. ఐ మీన్ లైక్ ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. ఎందుకంటే క్రియేటివ్గా ఉన్న ఫ్రీడము, ఆ డిస్కషన్స్, దాంతోపాటు ఈవెన్ టైమ్లీ పేమెంట్స్ కూడా ప్రొడ్యూసర్ నుంచి అన్ని రైట్ టైంకి రావడం అన్నీ కూడా సో హ్యాపీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు ఆ గ్యాంగ్లో జాయిన్ అయిపోయినట్టే అర్థమైపోతుంది నాకు. థ్యాంక్ యూ. ఎస్, అభిరాజ్ నాయర్ గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, విల్ స్పీక్ నౌ. Firstly, I want to thank all the media friends here and all the cast and crew of Hatya. I want to start with Vidya. It's a special moment. I want to take this moment for appreciating women in cinema, because the way we worked and the locations we had, all that. But Vidya, as a filmmaker, I think she has given all the great determination. She's been our driving force. I want to thank Vidya in this moment, and she'll be an inspiration to a lot of women who are coming as filmmakers, upcoming filmmakers. And Hatya, I think it's definitely a seated thriller, and our performers like Pooja Garu, Danya Garu, Ravi Garu, very comfortable to work with, and the energy they give to us when even in the locations and the whole process, it's been amazing. I'm a big fan of Naresh Anna. Anna has elevated the music so much. He's been our backbone to the whole Hatya team. And Mada tarvata maku ante 2 days oka run unde, ante theatrical run unde. So after 5 years we are coming back into theaters. I want to appreciate Prashant for giving us beautiful artwork and being our soul. And Anil Garu has done an amazing job with the edit. To all the cast, they've done an amazing performance. Thank you so much. Srikanth, our executive producer, he's on the run. He's everything to us. Thank you so much. Please watch the film in theaters and support us. We're waiting for your feedback. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ కుమరన్ గారు, ఆయనకి టీంలోనే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. సో ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం హత్య ఎడిట్ అయిపోయిన తర్వాత విద్య వచ్చిందనమాట. వచ్చి ఈసారి నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అన్నట్టు చెప్పిందనమాట. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఫ్రీ హ్యాండ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. విదిన్ ఒక 5 minutesలో ఇంకో బాంబు వెలిసిందనమాట. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కానీ నాకు 7 daysలో కావాలి ఈ ప్రాజెక్ట్ అన్నట్టు చెప్పింది. సెన్సర్ సబ్మిట్ చేసే ముందే నాకు కంప్లీట్ మ్యూజిక్ అయిపోయి ఉండాలి అని చెప్పి, విత్ చేంజెస్తో పాటు కావాలి అన్నట్టు చెప్పింది అనమాట. 7 daysలో ఒక మూవీకి మ్యూజిక్ చేయడం అనేది అసలు కుదురుతుందా, అవుతుందా నాతోటి అని చాలా పెద్ద డౌట్లో ఉండే. కానీ సమ్హౌ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను మ్యూజిక్. అండ్ లిరిసిస్ట్ గాంధీ, అతను లిరిసిస్టే కాదండి, నా ప్రోగ్రామర్ కూడా. నాతో పాటు చాలా టైం నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. ఇంకా మా డైరెక్టర్కి, మా యాక్టర్స్కి, మా డిఓపికి, మా ఎడిటర్కి, వాళ్ళందరూ చాలా ఫెంటాస్టిక్ జాబ్ చేస్తారండి. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రైలర్లోనే ఒక ఐడియా వచ్చి ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి. అందరూ పీక్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారనమాట. దానివల్ల నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను మ్యూజిక్ చేయడానికి. అందరు యాక్టర్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ప్లీజ్ January 24th రోజున మూవీ రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ముందే చెప్పారు నాకు మైక్ ఇవ్వద్దు అని, బట్ నా రెస్పాన్సిబుల్గా అడుగుతున్నా. చూసారా? ప్లీజ్. హలో, హాయ్ అండి. హాయ్. మాట్లాడండి, మాట్లాడండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ 24th Jan. అంతే.
థ్యాంక్ యూ. అసలు ఎలా మాట్లాడాలన్నది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు చూపిస్తారు, చూడండి, నేర్చుకోండి మీరు. ప్రొడ్యూసర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ సెంటర్. Good morning, Andarki. I would like to thank everyone who has come here for this event. And I've taken an opportunity that I'm actually grateful to Srividya for giving me this opportunity and trusting in me with the project. I'd like to thank every cast and crew of the project, especially Abhiraj Nair, who has helped in art direction. It was a big boost from his side, from me. I would like to thank our assistant directors, Naveen and Prahas, for being by my side during the process. And thank you, everyone. That's it. Watch in the theater and support us. Thank you. థ్యాంక్ యూ అండి. కానీ అసలు ఈ ప్రొడ్యూసర్ కమ్ ఆర్ట్ డైరెక్షన్ అనేది ఎలా, ఆ కాంబినేషన్ ఎలా కుదిరింది నాకు అర్థం కాలేదు. ఇంత మల్టీ టాలెంటెడ్ ఎలా? That just happened. అటు That just happened like that. దట్ జస్ట్ హ్యాపెండ్. అంటే మీరే ఆర్ట్ డైరెక్షన్ చేసుకుంటే కొంచెం డబ్బులు మిగిల్చుకోవచ్చు అని ఏమైనా అనుకున్నారా? అలా ఏం లేదు. We were looking for people around. Then again, I felt like, okay, why not me? ఓ ఇలా కూడా చేయొచ్చు. And I'm actually thankful for ma'am to trusting in me with the process. Since I worked with her in the past, I'm actually grateful and thankful for her. యా మీరైతే చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఎస్ ఐ రిక్వెస్ట్ పూజా రామచంద్రన్ గారు టు స్పీక్. Hi everyone, and welcome to the respected press and all our friends who have gathered here today. Like last time, I won't take much time, but I want to say that it's so lovely. The Telugu film industry is so lovely to come back and work here again and again and again, and it's because of people like them. It is such a joy to be treated so well, to be loved so beautifully, and to get such amazing roles. There is a small nice feeling an actor gets before the release of the film, that the film is going to be loved. And I got this feeling before Swami Rara, and even before some of the Tamil movies I've done. It's a very special feeling, and that feeling is there today in my heart. So I just pray that it comes true. And again, Srividya, thank you so much for giving me this character. I will always cherish this role. I enjoyed shooting it and enjoyed being her. It was beautiful. Dhanya, thank you for being such a fabulous co-star, so experienced and so wonderful. It was great working with you. And to each and every technician, especially Abhi, I didn't even know that Abhi and Vidya were talking on set. It was so beautiful. Their synergy, their collaboration was so beautiful. All the actor needed to do is learn the lines and come on the set. That's it. The work would have been done. It was one of the best sets I've ever worked with in all the movies that I've done. It's one of the best sets I've worked with. So thank you for that experience. And for Shrikant Garu for always taking care of whatever I need. Thank you so much. And to Naresh Garu, to Anil Garu, to everybody over here who I have personally spoken, Prashant Garu, thank you so much for elevating this movie to another level. Thank you, and thank you to the press today. Thank you so much. I didn't say I enjoyed working with Ravi Garu also because he's not here today, but Ravi Garu, we miss you, but really happy that I got to share screen space with you. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పూజా గారు. అండ్ ఎస్ ధన్య బాలకృష్ణ గారు, అప్పుడు ఎప్పుడో మహేష్ బాబు గారు పువ్విస్తే ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగారు. ఇప్పటికీ పువ్వు ఇవ్వలేని క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్. అదే నేను అనుకున్నా. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ హీరోయిన్ కాస్ట్ క్రూ మేమందరూ కాదు, మీరే హీరోస్. ఎందుకంటే మన సినిమాని మీరే తీసుకెళ్ళిపోతున్నారు జనాలకి. సో ప్లీజ్ బీ కైండ్ టు అస్ అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు శ్రీవిద్య. నన్ను నమ్మి నా భుజాల మీద ఈ సినిమా ఇచ్చి, అంటే నువ్వు చేయగలవు అని నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ విద్య. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది, అందరూ రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్స్ చూస్తారంటే నేను ఫైట్లు చూసేదాన్ని. అప్ప విజయశాంతి లాగా ఒక రోల్ వస్తే బాగుంటుంది, మాలాశ్రీ మేడం లాగా వస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ దట్ కేమ్ ట్రూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
అందరూ ప్లీజ్ ప్లీజ్ థియేటర్లో చూడండి. బిగ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అందరికీ తెలుసు ఎవరెవరు వాళ్ళ జాబ్ ఎంత అద్భుతంగా చేశారని. అంటే ఈ థ్యాంక్స్ అంతా సక్సెస్ మీట్లో పెట్టుకుందాం అనుకున్నాను. ఈరోజు మీడియా వాళ్ళకి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ దట్ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండి. Wow, that's so cute and humble from you. Thank you so much, Dhanya garu. Meede andi mic actually inka the stage mic everything is yours. Director Srividya garu మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో అండి, ఇక్కడ వచ్చిన ప్రెస్ జర్నలిస్ట్ అందరికీ ఐమ్ వెరీ హార్ట్ఫుల్లీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మా ఈవెంట్ని అందరికీ తీసుకెళ్తున్నారు మీ త్రూ. ఐమ్ సో హ్యాపీ. ఐల్ టేక్ లిటిల్ లాంగర్ టైమ్. సో ఫస్ట్ హత్య అన్నది చాలా క్లారిటీతో కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయిన సబ్జెక్ట్. బికాజ్ నేను మా మమ్మీ కలిసి చేసుకున్న ఫిలిం, మా మమ్మీయే ప్రొడ్యూస్ చేశారు. సో మా అమ్మకి నేను చాలా ట్రబుల్ ఇచ్చాను ఆ మేకింగ్లో, మనీ విషయంలో కానీ. అది చాలా కష్టపడి మేము 3 days షూట్ చేసి ఒక 4 months మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ 3 months అలా చేసి చాలా కష్టాలు ఇచ్చాను. అండ్ రిలీజ్ అయిన 13th March రిలీజ్ అయింది. 14th మనకి థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ షట్ డౌన్ చేశారు కోవిడ్ వల్ల. సో అది వీ కుడెంట్ ఎంజాయ్ ద సక్సెస్. అది మంచి టాక్ వచ్చింది, హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ వీ కుడెంట్ రియలీ ఎంజాయ్ ఇట్. లక్కీగా వీ కుడ్ మేక్ అ బ్రేక్ ఈవెన్ బికాస్ వీ కుడ్ సెల్ ఇట్ టు అమెజాన్ ప్రైమ్. బట్ ఈసారి నేను సబ్జెక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు గో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ. పెద్ద బ్యానర్కి వెళ్ళకుండా నేనే నా లిమిటెడ్ స్పేస్లో నా స్టోరీ, నా మేకింగ్ని నమ్మి ఎవరైనా ముందుకు వస్తే చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మని ట్రబుల్ చేయొద్దని అనుకున్నాను. సో దట్స్ వేర్ ఐ గాట్ ప్రశాంత్. సో థ్యాంక్స్. ఐ కాల్ హిమ్ చింటూ. థ్యాంక్ యూ చింటూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫర్ మీ. సో మేజర్ పోర్షన్ తను పెట్టి మిగతా పోర్షన్ మేము అందరు ఫ్రెండ్స్ అక్యుములేట్ చేసుకొని వీ వెంట్ ఫార్వర్డ్. సో నేను చాలా కేర్ఫుల్గా వన్ పాయింట్ నేను సబ్కాన్షియస్లో ఫీడ్ చేసుకుంది ఏమంటే, ఈ పైసలు నాయి కాదు, చాలామంది కలిసి ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఐ ఆమ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ మనీ. సో ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. సో దీన్ని నేను చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి కేర్ఫుల్గా చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్కి తీసుకురావాలి. తీసుకొచ్చడమే కాదు, ఇట్ షుడ్ మేక్ ద మనీ బ్యాక్. సో ఇది నేను త్రూ అవుట్ నేను మైండ్లో పెట్టుకొని చేసుకుంటూ వచ్చాను. సో నా రీసెర్చ్ అంతా ఫినిష్ చేసి నేను స్క్రిప్ట్ రాసుకొని స్క్రీన్ ప్లే అంతా పెట్టుకున్న తర్వాత ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ నో మ్యాటర్ హౌ మెనీ ఛాలెంజెస్, నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ మేము మాకు ఇలా స్ట్రగుల్ చేసాము అలా స్ట్రగుల్, బట్ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం. చాలా అంటే చాలా వీ వెంట్ త్రూ హార్డ్షిప్స్, బట్ the same confidence which I had after I logged my script, our confidence, our clarity, that kept us together till today. So nenu I just want to put it in a very small this thing andi. Nenu mada chesinappudu oka 80 to 100 షోస్ వేసి ఉంటాను. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ప్రొడక్షన్ హౌసెస్లో దీంట్లో అని చాలామందికి వేసాను షోస్. అండ్ వాళ్ళందరినీ ఐ యూస్ టు బెగ్ అండ్ ఆస్క్, సార్ ప్లీజ్ నా సినిమా రిలీజ్ చేయండి అని. ఈసారి నేను అది చేయలేదు. ఈసారి నేను డైరెక్ట్గా నేనే డేట్ ఫిక్స్ చేసుకొని డేట్ అనౌన్స్ చేసి ట్రైలర్ లాంచ్ చేశాను. అండ్ ట్రైలర్ మేము 17th రిలీజ్ చేసాం. 18th వీ హ్యావ్ క్లోజ్ ద డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూటర్స్ దే themselves approached us along with overseas. So that was the confidence I had in this film, and I have even more confidence now because మేము షో చూసుకొని we have forwarded it to the screens. So షో చూసుకున్న తర్వాత the way it came out, the screenplay or the storytelling or the technical aspects of it, I felt proud about me and my team. మేమంతా we worked together since Mada. దాని తర్వాత ఒక డాక్యుమెంటరీ చేసాము, అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ వెంచర్ టుగెదర్. సో మేమంతా మదా స్టార్ట్ చేసినప్పుడు 80% ఆఫ్ అస్ వర్ ఆల్ డెబ్యూటెంట్స్. సో మేము ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, అందరం సెల్ఫ్ టాట్ టెక్నీషియన్స్. నరేష్ వాజ్ ఓన్లీ సీనియర్ అప్పుడు. సో మిగతా మేమందరం అలాంగ్ విత్ యాక్టర్స్ అందరూ డెబ్యూటెంట్సే. బట్ వీ లెర్న్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుగెదర్. తప్పడుగులు వేస్తూ నేర్చుకుంటూ దాని నుంచి ఇంప్రూవ్ అవుతూ మేము ఈరోజు ఒక టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్ని మేము చేయగలిగాము. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్,
రవి గారు హ్యాస్ నెయిల్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండి. మీరు చాలా అంటే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ ఎలా అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద క్యారెక్టర్ అండ్ ట్రావెల్ విత్ హిమ్ టిల్ ది ఎండ్. తనతో కనెక్ట్ మీరు అవ్వలేకపోతే ద స్టోరీ విల్ టోటలీ ఫాల్ ఫ్లాట్. సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అది మీరు కంపల్సరీ ఆయనని మీరు ఆ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తారు, ఆయన కోసం మీరు ఫీల్ అవుతారు. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. సో ఐ మిస్ హిమ్ వెరీ మచ్ టుడే. అండ్ దెన్ ధాన్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సుధా. సో ధాన్య ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండి. తన డెడికేషన్ అండ్ తనకి దో షీ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలుగు, తనకి లాంగ్వేజ్ మీద ఉన్న గ్రిప్, the ease of working with her, everything is really wonderful. నాకు జనరల్గా నాకు యాక్టర్స్ నాకు పెద్ద సూపర్ స్టార్స్ అవసరం లేదు. నాకు ప్యాషనేట్గా ఉన్న చిన్న యాక్టర్స్ అయినా ఓకే, అప్కమింగ్ యాక్టర్స్ అయినా ఓకే అన్నట్టు ఉంటాను. బికాస్ ద కంఫర్ట్ టు వర్క్ విత్ దెమ్ అండ్ ద స్పేస్ దట్ యూ హ్యావ్ విత్ దెమ్. మనం సార్ మ్యామ్ అని మనం ఏం చేయని అవసరం లేదు. వీ కెన్ బీ లైక్ ఫ్రెండ్స్ అండ్ ధాన్య దిస్, పూజ దిస్, అది ఇది అని నేను వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ to work together. So that I always had with all of my cast. Pooja, thank you for being my Salima. So she has a very interesting character to play in this. And she did a great job. Tanu, Babuni manage chestu, work ni manage chestu. She has literally nailed her performance. So నాకు తన క్యారెక్టర్ కూడా చాలా ఇష్టమైన క్యారెక్టర్, చాలా ఇష్టంతో రాసిన క్యారెక్టర్. And Sudha has to take the whole story on her shoulders. And she's the driving force of the film. So she's the eyes of the audiences. So tanu ela discover cheskuntu veltundo, audiences aame dwara they discover more about the case as it progresses. So adi tanu chaala baa deliver cheyagalindi. Ante మనము తనకి స్క్రిప్ట్ ఇచ్చాక మనం ఏ రోజు ఏ సీన్ మనము వీ డోంట్ షూట్ ఇట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద సీన్స్. సో మనం కొన్ని సీన్స్ ముందు కొన్ని సీన్స్ తర్వాత అలా చేస్తాం. కానీ I never had a day where I had to tell her that, see, tomorrow ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ ప్లేస్లో వస్తాయి స్క్రీన్ ప్లేలో. అలా ఏం I didn't have to prep her because we did reading sessions and rehearsals. And తనకి she has a clarity. ఈ రోజు షూట్ ఉందంటే మార్నింగ్ nowadays they used to send the before night they used to send the dialogues and scene papers. So she used to be well prepared and it was like a cakewalk to work with her. And I really look forward to work with both Salima and Sudha in many of my future projects, because as a woman technician, I want to write more stronger women characters. So na Madalo, Nisha was the lead role who plays a very strong character. Dintlo Sudha and Salima play that very strong characters, especially Sudha. So I look forward to write many more female-centric stories with strong women playing the lead roles. So I want to bring that change in the industry to some extent in however I can do in my capabilities. Then coming to my pre-production team, Abhiraj. Abhiraj is a wonderful cameraman. Ante basically he goes into the psyche of the director and he tries to get the vision that the director is looking at. నేను ఎలా చూస్తున్నానో తను అది చూడగలుగుతాడు. So that makes our job very easy. So the sync, the rapport that we have as a team with me and Abhiraj, that is on another level. సో అందుకే లైక్ మేము కొలాబరేట్ చేసుకున్న ప్రతి ప్రాజెక్ట్కి ఐ సమ్హౌ ఫీల్ హీ డెలివర్స్ అ స్పెషల్ అవుట్ ఫర్ మీ. ఆయన వేరే ప్రాజెక్ట్స్ కన్నా తను నాకు చేసిన వర్క్ నాకు ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సో దట్స్ Abhiraj. And then with Naresh, it's a very long journey with Naresh andi, more than a decade. I think almost 12 years nunchi we are traveling. Then చిన్న upcoming ad film maker ఉన్నప్పటి నుంచి తను upcoming ప్రోగ్రామర్గా ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి నేను డైరెక్టర్ అయ్యే వరకు వీ కెప్ ట్రావెలింగ్ అండ్ వర్కింగ్ ఆన్ మెనీ ప్రాజెక్ట్స్. సో హీ నోస్ వాట్ ఐ వాంట్ అండ్ హీ నోస్ he tries to give me the best. ఎంత నేను తక్కువ టైం ఇచ్చినా నేను ఎంత తనకి జనరలీ ఐఎమ్ టూ పికీ, ఐఎమ్ వెరీ పికీ ఆన్ లైక్ నాకు ఇట్లానే కావాలి, ఇది వద్దు, ఇది తీసే, ఐఎమ్ వెరీ పికీ ఆన్ దట్. సో ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్ దే take my tantrums in that and they keep their patience and they try to deliver what I want. So thank you for giving I'm not finding the right word, but okay, next level of experience untundi. The music added so much of life to Hatya, especially in some scenes which I feel that heart of the film and nenu anukuntunnanu aa specific scenes lo the music he gave has taken the whole visuals to next level. Thank you, Naresh.
And I want to talk about my editor, Anil. Anil, though we have collaborated for the first time on this, it feels like, you know, we have traveled for so many projects together, Ani, because he knows, he understands that screenplay is important for this, and he understood the making of this. And idoka docu feature space lo unde cinema, complete feature film approach undadu, complete documentary approach undadu. So he could get the tinge of that, and he made sure that realistic space, the realistic approach is maintained in the screenplay. So you did an amazing job, Anil, and yeah, you are welcome into my gang. And then I want to, did I miss any technicians? Yeah, sound, Sync Cinema, Sachin Hari, they gave an amazing sound design for Hatya. And Arvind Menon is our mixing engineer. He did a wonderful mixing. And a colorist, Vishnu Vardhan, tanu kuda chala ante he understood me and Abhiraj so well that, okay, idi chala realistic space lo undali, oka docu type of treatment undalani, and he didn't overdo the grade. So he managed it and he balanced like how the visual should be. So that way the visuals came out really beautiful. And I want to talk about a few of my cast andi. Ramana Garu, మీరందరూ ఆ క్యారెక్టర్ని చాలా ఇష్టపడతారు, అంటే అరే ఈయనెవరు భలే చేశాడని అనుకుంటారు మీరు. సో ఐ రియలీ హోప్ దట్ యూ లవ్ హిస్ క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ గేమ్ చేంజింగ్ క్యారెక్టర్ ఇన్ ద స్క్రీన్ ప్లే. తను నన్ను నమ్మి, దో ఐఎమ్ అ కిడ్ టు మోస్ట్ ఆఫ్ మై యాక్టర్స్, నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి దే లిసన్ టు మీ. అంటే నేను ఇది కాదండి ఇలా కావాలి ఇలా అంటే దే యూస్ టు లైక్, ఐ డోంట్ లైక్ వెన్ మై actors give me suggestions or change the script or ila oddu ila cheddam ani ante I get flipped. So they all okay nenu edi kavalo adi deliver cheyadaniki they tried their best. They tried learning the language, the accent, they put real hard efforts. There are 90% of the days call sheets extend అయిపోయేవి, but still they stayed and they did a wonderful job. Samita Garu, thank you so much Andy for trusting me. Thank you. Shankar Master, there is no much action in the film, but there are couple of scenes which I said the heart of the film ani. So danki thank you for coming for rehearsals and training my actors. Basically oka chinna characters anni nenu theater artist lan pettukunnanu. Chaala mandiki idi debut avutadi actors ki. So vallan come here no, I don't remember their names. I call all my actors with character names. Boys, come. Naveen, Prahas, you guys also come. So, yeah. This guy, Venkatesh, right? Venkatesh, yeah. So, Venkatesh, chala very hardworking guy. Ante memu tanani oka very complicated scene shoot chesam tanato, which could have gone in a very risky way, but tana dedication to when you see that scene you will understand our dedication to he gave his all in. Ante mem bhayapadutunnamu idi koncham tananu oka position lo petti we were shooting, so he could take all that physical pain for the character, and you did a great job, and I think you will have a bright future. And these guys, they did all small characters in the film, but they delivered a great performance. Vikram, he's one of our SID officers, so he works under Sudha. So చాలా లెందీ డైలాగ్స్ ఉండేవి తనకి. అంటే నేను ఐ యూస్ టు థింక్ దట్ ఓకే వీళ్ళంతా కొత్త యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, వీళ్ళు ఇన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటారా, ఎన్ని టేక్స్ చేయాల్సి వస్తుందో, చాలా సీన్స్ ఉన్నాయని. బట్ almost I think Vikram delivered all his dialogues in single takes 90%. So preparation, dedication is really what any actor needs. So wonderful job Vikram. And Raghu Garu also played one nice character in this. Tanu kuda one of the SID officers. So yeah, I think I covered everyone. Thank you Andy. Yeah, Naveen, Prahas, where are you? No, come. Hey, don't waste time, come. అక్కడే ఆగిపోయారు ఎందుకు, రండి ప్లీజ్.
సో మల్లారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. తన క్యారెక్టర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక స్క్రీన్ ప్లేలో ఒక చిన్న పక్కకి తీసుకెళ్లే క్యారెక్టర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. Coming to my boys, Naveen and Prahas come here. These two are my strong support of pillars of support. So వీళ్ళిద్దరే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. దెర్ వర్ డేస్ మేము మాకు 400-450 సైజ్ క్రూ ఉన్న డేస్ కూడా ఉండే వెన్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ జూనియర్స్. ఓన్లీ ఇద్దరు ఏడీస్ మొత్తం హ్యాండిల్ చేశారు, ఇంక్లూడింగ్ అందరి కాస్ట్యూమ్స్, మేకప్, స్క్రిప్ట్, షూట్లో ఎవ్రీథింగ్ దే హ్యాండిల్డ్ అండ్ దే హ్యాండిల్డ్ ఇట్ బ్రిలియంట్లీ. ఇద్దరికి డెబ్యూ, బోత్ ఆర్ వెరీ యంగ్ అండ్ ఐ థింక్ వెరీ సూన్ యూ షుడ్ మేక్ యువర్ డెబ్యూ అండ్ ఐ థింక్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, అందరు యాక్టర్స్కి దే ఆర్ ఫేవరెట్. Everyone loves them on the set and thank you Naveen and Prahas. I want to talk about our EP Srikanth. ఏ మూవీకి మేనేజర్ లాగా దేనికి చేయలేదు. నాకు ఇంతకుముందు డాక్యుమెంటరీలో హీ వర్క్డ్ అండర్ అభిరాజ్ అండర్ కెమెరా డిపార్ట్మెంట్. సో ఈ మూవీకి హీ వర్క్డ్ యాజ్ అన్ ఈపీ మేనేజర్, ఎవ్రీథింగ్. అంటే వాట్ ఎవర్ యూ నీడ్ హీ గెట్స్ యూ దట్ ఆన్ దిస్ సెట్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఆన్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ నీట్లీ. థ్యాంక్ యూ Srikanth. Come. So Prashant, my producer and my art director. So nak Madalo, he worked for direction department. Tarvata, like, you know, when I took 5 years of gap to come back again. So ee time lo, like, you know, ela cheddamu, how to get funds, because I didn't want to go to any bigger production house because I want to have complete creative liberty for my film. సో నాకు నేను ఎవరిని పెట్టుకోవాలంటే వాళ్ళని పెట్టుకునే లిబర్టీ కావాలి. ఏ యాక్టర్స్ని నేను కాస్ట్ చేయాలనుకుంటే అది చేసే లిబర్టీ కావాలి. సో దానికోసం ఐ వాంటెడ్ అన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ టు కమ్ ఆన్ బోర్డ్. సో లక్కీలీ ప్రశాంత్ హీ ట్రస్టెడ్ మీ ఫర్ మదా సో మచ్ దట్ ఐ విల్ డూ, నేను అక్యుములేట్ చేసుకుంటాను, విల్ గో అహెడ్, యూ ప్రిపేర్ సమ్ స్క్రిప్ట్ అని అన్నాడు. సో దాని తర్వాత వెన్ ఐ షేప్డ్ అప్ హత్య అండ్ ఆల్, ఐ టోల్డ్ హిమ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ద స్టోరీ ఇది అని చెప్పి. హీ సెడ్ ఐ జస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ యూ, విల్ గో అహెడ్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. అండ్ హీ ఆల్సో డిడ్ ఆర్ట్ డైరెక్షన్ ఫర్ హత్య. సో ఆ సెట్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా బిల్డ్ చేశాడు. So though it is his debut, some things he learned from Mada, and I'm so happy that, it shaped up to Hatya so well. So yeah, this is it, and this is my team, very small team, but everyone, they created safe space for me as a women technician, and I think our industry should always create safe space for every women technician and actresses and everyone. So that way I'm grateful to have a wonderful team. I hope మీ అందరికీ హత్య చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. 24th we are coming. We are very confident about the story అండి. ప్లీజ్ మీరు కొంచెం టైం కేటాయించి వచ్చి మూవీ చూడండి. I think you will all love it. Please support us. Thank you. ఇంకా ఆలోచిస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డెఫినెట్లీ ఇంత మంచి టీంని ఏర్పాటు చేసుకుని ఇంత మంచి సినిమా తీసి అండ్ రిలీజ్ వరకు తీసుకొచ్చారంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. సో జస్ట్ ఇంకా ఆడియన్స్ వర్డిక్ట్ మాత్రమే బాకీ అనమాట. సో Jan 24th థియేటర్స్లో కలుసుకుందాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం మీడియా ఇంట్రాక్షన్లోకి వెళ్ళిపోదాము. ఫర్ దాట్ ఐ వాంట్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ధన్య అండ్ పూజ అండ్ డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ గారు, మీరందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా టీమ్ మెంబర్స్ అందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. సో చైర్స్ క్విక్గా స్టేజ్ పైకి తీసుకురండి ప్లీజ్. ఒక సిక్స్ చైర్స్ కావాలి. ఇంకొకటి యా శ్రీవిద్య గారు ప్లీజ్, ధన్య గారు, యా అనిల్ గారు ప్లీజ్. యా ఓకే, స్టార్ట్ చేద్దాం. నిశాంత్ గారు ప్లీజ్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారా. నమస్తే సార్. నమస్తే అండి.
చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి ట్రైలర్. ఎందుకంటే యూ హ్యావ్ ఏ స్మాల్ టీమ్ అండ్ పీపుల్ లైక్ యూ ఆర్ సింబాలిక్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ ఇండస్ట్రీలో మోర్ పీపుల్ ఫిల్మ్ మేకర్స్ రావాలి మీలాంటి వాళ్ళు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక మాట ఏంటిది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ గురించి నా సినిమా అని అంటున్నారు, ఎంతవరకు నిజం? ఎస్ సార్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ పైన ఇన్స్పైర్ అయి చేసిన స్టోరీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ కేస్ ఓన్లీ. అంటే దేని గురించి ఎక్కువ ఉంటుందండి? ద పొలిటికల్ కాన్స్పిరసీ బిహైండ్ దట్ మర్డరా, లేకపోతే ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్? నో, నాట్ పొలిటికల్ కాన్స్పిరసీ, అక్కడికి వెళ్ళలేదు అసలు. కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రివెన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఏరియాస్ లైక్ మర్డర్ జరిగినప్పుడు ఏమైంది, ఎలా అయింది, హౌ డిడ్ ఇట్, ద సీన్ ఎలా కాంప్రమైజ్ అయింది, ఇలాంటి ఆస్పెక్ట్స్ పైన వెరీ ఇంట్రెస్టింగ్గా రాసుకున్న స్క్రీన్ ప్లే. సో ఇట్ ఈస్ మోర్లీ డ్రివెన్ అరౌండ్ ద ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్. సో వీ డింట్ టచ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ కాన్స్పిరసీస్ ఎట్ ఆల్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది రివీల్ అవ్వాలి కదా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది. అది మా మూవీ హాఫ్ అంటే వీ కీప్ ఇట్ ఓపెన్ ఎండెడ్. వీ డోంట్ కంక్లూడ్ ఆర్ ఒక క్లోజర్ ఇవ్వము టు ద కేస్, టు ద ఇన్వెస్టిగేషన్. కూడా ఓపెన్ ఎండెడ్గానే ఉంది ఇప్పుడు బయట. సో బేసికలీ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ జానరాలోనే వెళ్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని వీ హ్యావ్ టచ్ లైక్ యునో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే బయటకు వస్తూ ఉంటాయో లైక్ వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. సో అలా వాట్ ఎవర్ చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీనిపైన వర్క్ చేశారు. సో వాళ్ళందరూ చేసిన ఇన్వెస్టిగేషన్ని మనము ఆధారంగా తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ వదిలేసి కొన్ని ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అవి పట్టుకొని మనం వీ రోట్ ద స్క్రీన్ ప్లే. సో డెఫినెట్గా వీ ఓపెన్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు పబ్లిక్ అబౌట్ దిస్ కేస్. దో ఈ కేస్ అంతా తెలుసు, బట్ తెలియని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. సో వీ కవర్ ఆల్ దట్. సో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వినిపించింది, ఎంతవరకు నిజమండి అది? సెన్సార్లో అయితే వీ గాట్ స్టక్ అండి, చాలా టైం వరకు స్టక్ అయిపోయాము సెన్సార్లో. సో 9.5 months యాక్చువల్లీ టు బీ ప్రిసైజ్. సో దాని తర్వాత మాకు క్లియరెన్స్ వచ్చింది, అంటే మల్టిపుల్ రివిజన్ కమిటీస్ పడ్డాయి, చూసారు. దెన్ చాలా చేంజెస్, మీరు అందుకే చూస్తే లిప్ సింక్లు ఉండవు నేమ్స్ అవి అన్నీ. సో చాలా చేంజెస్ అంతా అయిన తర్వాత దే గేవ్ అస్ క్లియరెన్స్. ఓకే అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పిక్ చేసుకున్నారు, ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి? అండ్ స్క్రీన్ ప్లే చాలా మెయిన్ కదా ఇలాంటి డ్రామాస్కి. సో ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఇట్ వర్క్స్ వెన్ ఆడియన్సెస్ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. సో ఇఫ్ ఒకవేళ ఆడియన్స్ నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయగలిగితే మనకు అక్కడ ఆ థ్రిల్ అనేది మనం లూజ్ అవుతాం. అండ్ ఇలాంటి ఆల్రెడీ ఒక కేస్ విచ్ ఇస్ వెరీ మచ్ ఓపెన్ ఇన్ పబ్లిక్, చాలా అందరికీ మ్యాక్సిమం తెలిసిన కేస్ గురించి నేను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రాస్తున్నప్పుడు నాకు అండ్ ఐ కెనాట్ యాడ్ మై ఓన్ ట్విస్ట్ ఇన్ దిస్ బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. సో స్టికింగ్ ట్రూ టు ద ఫ్యాక్ట్స్ అండ్ స్టికింగ్ ట్రూ టు ద స్టోరీ, అది అన్ప్రెడిక్టబిలిటీని నేను తీసుకురాగలిగాను. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో ఈవెన్ దో ఎవ్రీ వన్ నోస్ లైక్ ఈ స్టోరీ ఏంటి, ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు అని సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్తో ఐ థింక్ పీపుల్ విల్ కమ్ టు వాచ్ దిస్, బట్ స్టిల్ ఐ విల్ లీవ్ యూ సర్ప్రైజ్డ్, దట్ ఐ కెన్ ప్రామిస్. నెక్స్ట్ మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మీద ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారని విన్నాను. సో అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అది? అది నేను చాలా ఇష్టంతో చేసిన ప్రాజెక్ట్ అండి. అది నేను కొంచెం బిగ్గర్ స్పేస్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అది పోస్ట్ ప్రొడక్షన్లో పెండింగ్ ఉంది. సో ఆఫ్టర్ హత్య ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ దాన్ని కంప్లీట్ ఫినిష్ చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ గ్లోబల్ ఫార్మాట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అంటే మంచి ఫెస్టివల్స్లో మంచిగా దాన్ని తీసుకొని రావాలని ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో. ధన్య గారు. ధన్య గారు హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. Hi. సో అంటే మేము టీజర్ చూసాము, ట్రైలర్ చూసాక వి వర్ సర్ప్రైజ్డ్ విత్ యువర్ క్యారెక్టర్. సో మీరు కూడా ఇందాక నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక యాక్షన్ క్యారెక్టర్ రావాలి అని అనుకుంటున్నారు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ పరంగా ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయా మీ పరంగా? లేదు హేమ గారు, యాక్షన్ పరంగా ఎక్కువ లేదు. బట్ ఈ మాస్ చూపించడానికి మనకు అంత యాక్షన్ అవసరం లేదు అని శ్రీవిద్య హెస్ ప్రూవ్న్. ఒక లీడ్ క్యారెక్టర్కి ఎంత మాస్, ఎంత విజిల్ మూమెంట్స్ రైటింగ్లోనో డైలాగ్లోనో ఇవ్వగలిగే టాలెంట్ శ్రీవిద్య గారికి ఉంది. సో యాక్షన్ లేదు,
బట్ హోప్ఫుల్లీ ఈ సినిమా అయ్యాక ఇస్తారని ఒక చిన్న హోప్ ఉంది. బట్ యాక్చువల్లీ పోలీస్ క్యారెక్టర్ విత్ సుధా నేమ్ చాలా వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా. సరిపోదా శనివారంలో కూడా సుధా క్యారెక్టర్ కి మంచి స్కోప్ వచ్చింది. మీ క్యారెక్టర్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పేశారు లైక్ డ్రీమ్ రోల్ లైక్ విజయశాంతి గారు అని చెప్పి మీరు చెప్పేశారు. దట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అగైన్, బట్ ఐ కెన్ సే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ క్యారెక్టర్. పూజ గారు, సో లాస్ట్ టైం మేమందరం మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అడిగాం, బట్ ఇట్ వాజ్ లైక్ లవ్లీ సలీమా, రైట్? సో అంటే ఈ క్యారెక్టర్ మీకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్న ఉద్దేశంతో యూ యాక్సెప్టెడ్, ఆర్ నిజంగానే అది పాత్ర బాగా నచ్చింది? I've never done a movie like that. That will be the wrong intention to do a film. The intention is always to get the director's vision on to screen. Like the director should be 100% happy. And two, I should be convinced that the character that I'm going to play is I'm going to give some substance to the film. If they take out that character from the film, then the film is not complete. That's the only two intentions. So apart from that, nothing else. Thank you so much. శ్రీవిద్య గారు, హాయ్ అండి. మీరు ఒక విషయం చెప్పారు, సింపతి గురించి చెప్పారు. అంటే నేను సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాను. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. అసలు యాజ్ ఏ ఉమెన్ మీరు అలా చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. హత్య అనేది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అందరికీ తెలిసింది. సో మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే అప్రూవర్గా మారిన వాళ్ళని కూడా చూపిస్తున్నారా సినిమాలో? ఆల్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారా, ఇన్వాల్వ్ అయిన వాళ్ళ క్యారెక్టర్స్? అంటే ఇప్పుడు నేను ఒక సర్టెన్ ఓపెన్ ఎండింగ్లో నేను వదిలేస్తున్నాను కాబట్టి ఐ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ది యాంగిల్స్ అండి. అంటే మనకి జనరల్గా బయట ఉన్న కొన్ని థియరీస్ అన్నిటిని నేను ఎక్స్ప్లోర్ చేశాను దీంట్లో. అండ్ ఆ థియరీస్ అన్నిటికీ కూడా నేను ఐ యాడెడ్ సమ్, అంటే నా సైడ్ నుంచి ఐ యాడ్ వాట్ ఎవర్ నేను రీసెర్చ్లో ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఫౌండెడ్ అవుట్ విచ్ మైట్ సపోర్ట్ దిస్ థియరీ ఆర్ దట్ థియరీ వాట్ ఎవర్ అదంతా ఉంటుంది. సో ఆడియన్సెస్ కెన్ వాచ్ అండ్ వాళ్ళు దే కెన్ టేక్ వాట్ ఎవర్ దే ఫీల్. సో ఆ దాంట్లో అవసరమైన క్యారెక్టర్స్ వరకు ఐ హ్యావ్ షోన్. బట్ ఐ థింక్ మూవీలో అదే విచ్ విల్ బీ ద ఎక్సైటింగ్ పోర్షన్. అంటే వాట్ ఆల్ క్యారెక్టర్స్ ఆ స్క్రీన్లో ఓపెన్ అవుతూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఏమేం క్యారెక్టర్స్ ఓపెన్ అవుతున్నాయి, కొత్తగా ఏమేం క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి అన్నది ఇట్ యాడ్స్ అ లాట్ టు ద స్టోరీ. యాక్చువల్గా మర్డర్ కేసు గురించి మోస్ట్లీ అందరికీ తెలుసు. మీరు కొత్తగా ఏం చెప్తున్నారు? కొత్తగా చెప్పడానికి దీంట్లో పెద్దగా ఏం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్, మీకు తెలిసిన స్టోరీ అయినా మీరు ఒక 1 minute కూడా మీరు మధ్యలో ఫోన్ తీసి చెక్ చేసుకోరు. మై ఇంటెన్షన్ ఇన్ మేకింగ్ దిస్ వాజ్ ద హోల్ ఇన్వెస్టిగేటివ్. నేను రీసెర్చ్ చేస్తూ నేను ఎలా అయితే ఒక క్యూరియస్ పర్సన్గా వెళ్ళి దీని గురించి నేను డిగ్ చేసి కనుక్కొని నేను ఫాలో చేసుకుంటూ వచ్చాను. ఐ వాంటెడ్ టు బ్రింగ్ ద సేమ్ ఈగర్నెస్ అండ్ క్యూరియాసిటీ, ద థ్రిల్ ఎలిమెంట్ టు ద స్క్రీన్. సో ద వే థింగ్స్ అన్ఫోల్డ్ అవి అన్నీ మీకు థ్రిల్ని ఇస్తాయి. అండ్ చాలా ప్లేసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కేసు గురించి తెలుసు, అంటే సో అండ్ సో ఆర్ అక్యూజ్డ్, వీళ్ళు అక్యూజ్డ్లు A1 A2 A3 సంథింగ్ ఇలా మీకు అంతా తెలుసు. బట్ ఆ రోజు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, వాట్ వాజ్ దేర్ పర్పస్ ఆఫ్ ప్రెజెన్స్ దేర్, సో వాళ్ళని దీంట్లో ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ ఎక్కువగా ఇన్డెప్త్ పబ్లిక్కి తెలీదు. సో ఐ థింక్ అక్కడ యూ విల్ ఫైండ్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఓహో ఎందుకా, ఓహో ఇలానా, సో దట్ విల్ యాక్చువల్లీ కీప్ యూ ఎక్సైటింగ్ ఐ ఫీల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కనిపిస్తారా? ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ అన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. శ్రీవిద్య గారు, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించిన దాన్ని బట్టి చూస్తుంటే ఇన్వెస్టిగేషన్ వైపు మీరు స్టోరీ మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటి వరకు అందరికీ ఈ మర్డర్ గురించి పొలిటికల్గా మాత్రమే తెలుసు. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆ సెట్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ గురించి ఇన్డెప్త్గా తెలిసిన వాళ్ళకి, సో మీరు ఎంతవరకు బౌండరీస్ ఉంచగలిగారు ఇన్వెస్టిగేషన్ మొత్తం చూపించడానికి? సో ఎగ్జాక్ట్గా చూపించగలిగారా, లేదంటే ఏమైనా కొన్ని దాచుంచారా? ఏం దాచలేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్, నేను దాని ఒక పాయింట్ వరకు బౌండరీస్ లాగా పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు కేస్ కెప్ట్ ప్రోగ్రెసింగ్.
సో ఆ ప్రోగ్రెసింగ్లో ఐ టేక్ ఇట్ టు వన్ సర్టన్ లెవెల్ అండ్ ఐ కీప్ ఇట్ ఓపెన్ ఎండెడ్, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ హ్యావ్ ట్రై టు కవర్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ కమ్స్ టు దట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. బట్ బౌండరీస్ లాగా ఏది పెట్టుకోలేదు. అంటే ఇలాంటి స్టోరీ తీసుకొని నేను హాఫ్ చెప్పి హాఫ్ చెప్పకపోతే నేను దానికి ఐ వోంట్ బీ డూయింగ్ జస్టిస్ టు ద స్టోరీ, ఐ వోంట్ బీ డూయింగ్ జస్టిస్ టు ద అంటే చూసిన వాళ్ళు కూడా ఇది యునో షీఈ్ హైడింగ్ దిస్ ఆర్ షీఈ్ నాట్ షోయింగ్ దిస్, ఈ క్యారెక్టర్ లేదు అలా అనుకోకుండా ఐ వాంటెడ్ టు stay very true to the story and very honest in what I have researched and what I have put out on the film. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సైడ్ చూపించేటప్పుడు చాలా వరకు అంటే వాళ్ళని వెళ్ళి రీచ్ అయ్యారా లేదంటే ఎలా చేశారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేశారు? చాలామందిని వెళ్ళి కలిశాను, చాలామందిని ఫోన్లలో మాట్లాడాను, చాలామందితో ఈమెయిల్స్లో కమ్యూనికేట్ చేశాను విత్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్. అది అంటే నాకు కావాల్సిన మెటీరియల్ నేను గ్యాదర్ చేసుకోవడానికి ఐ హ్యావ్ done and I went, I saw the places, I saw their homes, I saw the people, I met few people who were ready to meet and talk. చాలా మల్టిపుల్ దిస్ థింగ్ నేను గ్యాదర్ చేసుకున్నాను. అండ్ ఇనీషియల్ రీసెర్చ్ అయితే మొత్తము మనకి సోషల్ మీడియా ఆర్ న్యూస్ పేపర్స్లో ఉన్నది గ్యాదర్ చేసుకొని వెన్ ఐ ఫెల్ట్ ఇట్ కెన్ టర్న్ అవుట్ ఇంట్రెస్టింగ్, దట్స్ వెన్ ఐ వెంట్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఐ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు పీపుల్, టాకింగ్ టు దెమ్. అలా ఇంకా మొత్తం నేను ఇన్ఫర్మేషన్ ఐ కుడ్ గ్యాదర్. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎవరినైనా కలిసారా? లేదండి, కలవలేదు. ఓకే. పూజ గారు, సో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో బయట కూడా ఆ మర్డర్ కేసుకి సంబంధించి సలీమా క్యారెక్టర్ అనేది చాలా డార్క్ షేడ్లో ఉంటుంది, చాలామందికి తెలియదు ఆ క్యారెక్టర్. సో లేదు తెలుసు కానీ ఇన్ డెప్త్గా ఆ క్యారెక్టర్ అంటే జస్ట్ ఆ హత్య అయిన తర్వాత ఎవరు అనేది తెలుసుకున్నారు చాలామంది. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు రిఫరెన్స్ మరి మీరు ఎలా తీసుకున్నారు? సో ఆ క్యారెక్టర్కి ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు? So actually, to the people who actually know, Vivekananda Reddy, they all know that this lady was there. They know a little bit about her for sure. And the entire whatever, like you're asking me, she had given a narration. She had given a testament in the police station, right? She had given entire, whatever she had to say. From that, we've taken the character and we've completely, the entire character is based out of whatever she has said. So there's, I have not met her or I have not interacted with her, or it's absolutely Vidya's research and what she has said, and Salima's characters is based completely out of that. All the best. Thank you. Srividya garu. సెంటర్. హాయ్ అండి, ఐమ్ అంజలి. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా మలయాళంలో వస్తూ ఉంటాయి. లైక్ ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎండ్ వరకు ఎవరు చేశారు ఏంటి అన్నది కూడా తెలీదు. బట్ యు ఆర్ వెరీ యంగ్ అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ జానరాస్ ఎక్కువైపోయాయి. సో ఇదే జానరా చూస్ చేసుకోవడానికి ట్రెండ్ని బట్టి చూస్ చేసుకున్నారా, లేకపోతే వై యూ చూస్ దీస్ కైండ్ ఆఫ్ అ జానరా? బికాజ్ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కదా, ఎందుకు ఈ జానరాని చూస్ చేసుకున్నారు? బేసిక్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అన్నది ఇప్పుడు వస్తున్నాయి. బట్ నేను ఈ స్టోరీ నేను రీసెర్చ్ చేద్దామని స్టార్ట్ చేసుకొని అంతా కూడా ఆల్మోస్ట్ 2 years పైనే అయిపోయింది. సో అప్పుడు ద సీడ్స్ హ్యావ్ బిన్ సోన్. బట్ మేము అంత ప్రాసెస్ అంతా చేసి సెన్సార్ క్లియరెన్సెస్ అన్నీ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. బట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా చూసేది డాక్యుమెంటరీస్, క్రైమ్ డాక్యుమెంటరీస్. సో crime documentaries and how the police crack serial killer or any Dahmer ఇలాంటివి చాలా నాకు వెరీ ఇంట్రెస్ట్తో చూస్తాను. సో దట్స్ మై ఫేవరెట్ జానరా యాక్చువల్లీ. థ్రిల్లర్ యాజ్ అ హోల్ ఈజ్ మై ఫేవరెట్ జానరా. సో నా డెబ్యూ కూడా సైకలాజికల్ థ్రిల్లర్, దిస్ ఈజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో that was, and when I came to know about this case, I felt that there is scope to create an investigative narrative around this and anpichin. So I picked it as a story.
సో శ్రీవిద్య గారి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా ఇలాంటి థ్రిల్లర్సే వస్తాయా? వేరే జానరా మూవీస్ రావా? ఒకటి నెక్స్ట్కి ఒకటి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ఫీల్ గుడ్ స్టోరీ రాయాలని ట్రై చేశానండి. బట్ అగైన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ దట్ ఐ కాంట్ డూ ఇట్. లేదు, ఇది తీసిన కామెడీ అయిపోతుంది, జనాలు విల్ లాఫ్ ఆన్ మీ అని అనిపించింది. సో అగైన్ ఐ వాంట్ టు డూ అ థ్రిల్లర్ ఓన్లీ, దిస్ టైమ్ సర్వైవల్ థ్రిల్లర్. అక్క థ్రిల్లర్నే పట్టుకున్నావు అక్క మీరు అసలు. ధన్య గారు హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు. సో ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాము అని అంటే అబ్బాయిలే చాలా వరకు హీరోస్ ఏం చేస్తారంటే పలానా మూవీస్ చూస్తారు, లేదు అని అంటే లైక్ ఎక్సర్సైజ్ చేయడమో లేకపోతే కొన్ని హోంవర్క్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్ అంటే లైక్ ఈ క్యారెక్టర్ నేను చేయాలి అని అనుకుంటున్నారు, మీ దగ్గరికి వచ్చిందో మీరు చేసిన హోంవర్క్స్ ఏంటి? మీరు ఏమైనా మూవీస్ చూడడం, ఎవరినైనా రిఫరెన్స్గా తీసుకోవడం లాంటివి జరిగిందా? అంటే ఇందాక చెప్పినట్టు నాకు చిన్నప్పుడు విజయశాంతి మ్యామ్ సినిమా, కన్నడలో మాలాశ్రీ గారి సినిమా ఇది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఐ ఫెల్ట్ దట్ ఆ యూనిఫామ్కి ఉన్న పవరే వేరు, ఆ కిక్కే వేరు అనిపించింది నాకు. బట్ రెఫరెన్స్ అయితే నా స్టైల్లో నేను చేద్దాము, నా స్టైల్లో కొంచెం నేను ఎప్పుడూ అదే కొంచెం సటిల్గా ఐస్తోనే మ్యాక్సిమం కన్వే చేయడానికి ట్రై చేస్తాను. సో అది కూడా ఇందులో చేశాను. అంటే మనం మోటివ్ ఇంటెన్షన్ లోపలికి తీసుకొని అది మనం యాక్ట్ చేస్తే అది కెమెరా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కదా, ఇట్ విల్ టేక్ ఎనీథింగ్ అండి. మన చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా పట్టుకోగలిగే టాలెంట్ ఆ లెన్స్లో ఉంది. సో ఐ మ్యాక్సిమమ్ ఈ క్యారెక్టర్ని లోపల తీసుకొని చిన్న చిన్న స్టైల్ చేద్దాము, చిన్న ఒక మేనరిజం క్రియేట్ చేసుకుందాము మనకి అని అనుకున్నాను. అంటే మనం హీరో వాళ్ళ మేనరిజమ్స్ తీసుకుంటే బాగొద్దు, నవ్వేస్తారు జనాలు అని నా స్టైల్లో నేను చేసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. డెఫినెట్లీ యూఆర్ వెయిటింగ్. పూజా గారు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని మేము తెలుగులో ఎప్పుడు చూసినా కూడా ఒక కథ మీరు చూస్ చేసుకున్నారంటే ఆ కథ చుట్టూ అంటే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మీ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో పర్టికులర్లీ ఈ క్యారెక్టర్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే లైక్ నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి, దిస్ వన్ అంటే నా కెరియర్లో ఇది ప్లస్ అవుతుంది అని అనుకున్నారా? అండ్ వాట్ ఈజ్ యువర్ అంటే చాలామంది కాంట్రవర్సీ అవుతుందేమో అని భయపడే వాళ్ళు కూడా కొంతమంది వద్దనుకుని ఉంటారు. సో అలా మీకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? When Vidya narrated the film, I knew that this is a different Hatke Thoda story. Of course, it's going to have some kind of a talk. But when she narrated, this character was what actually sort of I liked. I really liked this character because I've never played a girl like this. Always in movies, I'm doing something like she said, I'm also the thriller category only of doing films. Somehow there's more substance in doing movies like that, you know. There is more work, there is more what do you say, there is a creative satisfaction as an actor you get when you be part of such films. So the characters I've chosen all through somehow have some form of thriller or some story like this which is little hatke. So I feel like this girl's character is definitely, it's not, it doesn't have anything to do with the entire story, but she's a very important part of Vivekananda Reddy's life, and she's the love interest, and they have a very special equation, so you'll see it in the film. శ్రీవిద్య గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. అమ్మాయిలు అంటే సర్వసాధారణంగా చాలా క్యూట్గా ఆలోచిస్తుంటారు, మీరేంటి ఇంత థ్రిల్? ఫస్ట్ సినిమా కానీ ఇది కూడా రెండు ఏంటి ఇంత థ్రిల్లింగ్? ఐ డోంట్ నో అండి, అంటే మనకు ఆ క్యూట్నెస్ అది రియల్ లైఫ్లో ఉండదు. బేసిక్గా ఎవ్రీ వన్ హ్యాస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్స్, ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు ఐ నో సమ్ వన్ హూ ఫర్ మోర్ దెన్ 10 years అండి. అంటే తను నాకు వర్క్ లెవెల్లో తెలుసు అనమాట. అంటే మా ఇంట్లో చిన్న చిన్న పనులు అలా హెల్ప్లో తెలుసు. సో ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు నా హీ వెంట్ మిస్సింగ్, అంటే లేడు. యాక్చువల్లీ నేను వాళ్ళ పిల్లల్ని కూడా ఐ హ్యావ్ షోడ్ ఇన్ మై మూవీ. తర్వాత తెలిసింది ఏంటంటే హీ మర్డర్డ్ హిజ్ వైఫ్ అండ్ హీస్ ఇన్ జైల్. సో లైఫ్ ఈజ్ డార్క్ ఎవ్రీవేర్, ఎవ్రీవన్స్ లైఫ్ ఈజ్ డార్క్ ఇన్ సర్టన్ వేస్. సో I think I am more amused by that, and I want to write stories around that.
అంటే లైఫ్ అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ కలర్ఫుల్ చియర్ఫుల్ స్లో మోషన్లో హీరోయిన్ చూపించినట్టు అలా ఉండదు. ఇట్స్ మచ్ మోర్ సీరియస్ అనేది నా ఫీలింగ్. సో నా స్టోరీస్ కూడా దాన్ని చుట్టూ రాసుకోవాలని అనిపిస్తుంది. అంటే మీ స్టోరీస్ చూస్తుంటే శ్రీవిద్య కాస్త శ్రీప్రియ ఉన్నారు కదా, దృశ్యం డైరెక్టర్. ఓకే, సేమ్ ఆమెలాగే అనిపిస్తున్నారు. ఏంటి ఆమె ఇన్స్పైర్ ఏంటి శ్రీప్రియ గారు? నో అండి, ఇన్స్పైర్ ఏం లేదు. బట్ యా, ఐ రియలీ అప్రిషియేట్ హర్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఫర్ తనతో పాటు నన్ను నేమ్లో జాయిన్ చేసినందుకు ఐ రియలీ ఫీల్ ప్రివిలేజ్డ్. బట్ నాకు వెరీ స్పెసిఫిక్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ మై ఫేవరెట్, హూ వాజ్ డారెన్ అరోనోఫ్స్కీ. సో తన ఫిల్మ్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి, లైక్ బ్లాక్ స్వాన్ ఆర్ రెక్విమ్ ఫర్ అ డ్రీమ్. So those movies doesn't leave you happy. So when you walk out of the theater, మీరు చాలా డిస్టర్బ్ అయ్యి చాలా ఒక సర్టెన్ దీన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు. విత్ ఆ మూవీ మీ మైండ్లో కొంచెం టైం ఇట్ స్టేస్, ఇట్ వోంట్ లీవ్ యూ. సో హీస్ మూవీస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మై వే ఆఫ్ అప్రోచింగ్ ద ఫిల్మ్ మేకింగ్. అంటే క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువగా ఓటీటీలో బాగా వస్తుంటే, వెబ్ సిరీస్ లాగా మొత్తం ఇవి వస్తుంటూ ఉంటాయి కదా. సో మరి దాని మించి ఏ విధంగా ఉండబోతుంది ఇది థియేటర్లో ప్రేక్షకుడు చూడాలంటే? యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టోరీ అంతా చేసుకున్నాక మై ఇనీషియల్ అప్రోచ్ వాస్ టు మేక్ అ వెబ్ సిరీస్ ఓన్లీ, బికాస్ చాలా పెద్ద స్టోరీ, చాలా క్యారెక్టర్స్ ఉన్న స్టోరీ అండ్ చాలా కంటెంట్ ఉన్న స్టోరీ. సో దీన్ని వెబ్ సిరీస్ కింద వెళ్ళాలంటే మాకు ఉన్న బడ్జెట్ సరిపోదు. సో వీ హ్యాడ్ అ వెరీ స్మాల్ లిమిటెడ్ బడ్జెట్. సో దాంట్లో నేను చేయాలి అంటే ఐ హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్ ఎట్ లెస్ రన్ టైమ్. సో నేను అందుకని ఐ చోస్ ద మూవీ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ హత్య లాంటి సినిమానేనా లేకపోతే ఏదన్నా మంచి? I'll see, and I have one of my dream project in mind. It's a survival thriller. I'll see if I can make it. ధన్య గారు నమస్తే సార్. తెలుగులో మంచి మంచి సినిమాలు చేశారు, ఎందుకు సడన్గా తెలుగు దూరం అయిపోయి మొత్తం? దూరం ఏం అవ్వలేదు సార్. అంటే మధ్యలో చేశాను, లాస్ట్ ఇయర్ ఏం రిలీజెస్ లేవు. అంటే లాస్ట్ ఇయర్ మొత్తం షూటింగ్లో వెళ్ళిపోయింది. ఈ ఇయర్ రియలీ హోప్ సార్ చాలా సినిమాలు రావాలి అని కోరుకుంటున్నాను. ఇస్తే చేస్తాను. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవట్లేదా? అంటే నా వరకు నాదే కొన్ని కండిషన్స్, ఇన్ ద సెన్స్ నాకు ఎక్కువ గ్లామర్ ఏదైనా వస్తే వద్దని చెప్తాను, అంటే చిన్న రోల్ అయిపోతే వద్దని చెప్తాను. ఇలా నాదే కొన్ని కండిషన్స్, నేనే యాక్చువల్లీ నాదే తప్పు. చెయ్యాలి, ఏం మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారు ఏ వస్తే అది చేస్తూ ఉండు అని. బట్ అంటే కొంచెం మన సినిమాలో మనకి కొంచెం ఏదో ఒక విధంగా ఒక ముఖ్యత్వం ఉండాలి, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అనుకుంటాను. సో ఆ విధంగా కొంచెం తక్కువ అయింది. బట్ ఐ హోప్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ వస్తుంది సార్ నాకు. అంటే ఓన్లీ చిన్న సినిమాలు అయినా చేయాలి లేక పెద్ద సినిమాలు కూడా వస్తే చేస్తాను సార్. ఎందుకు ఎవరైనా వద్దంటారా సార్ పెద్ద సినిమాని? హ్యాపీగా చేస్తా. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఉన్నాయి సార్. ఒక లవ్ స్టోరీ ఉంది, మలయాళంలో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీదివ్య గారు, ఇలాంటి సినిమాలు చేసిన పొలిటికల్ ప్రెజర్స్ ఏమన్నా వచ్చినాయా? లేదు సార్, ఏమీ రాలేదు ప్రస్తుతానికి అయితే, ఏం రాలేదు. అంటే తీసుకోండి అని చెప్పారు? నో, అంటే మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అందరు మమ్మల్ని భయపెట్టారు. అంటే దే ట్రై టు టెల్ వార్నర్స్ దట్ మేబీ ప్రెషర్స్ ఏమైనా రావచ్చు, థ్రెట్స్ రావచ్చు, కాల్స్ రావచ్చు అని. బట్ ఎవరు ఇప్పటివరకు అయితే వీ నెవర్ గాట్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్. సో హత్య నుంచే స్టార్ట్ అవుతుందా మీ సినిమా? హత్యకు ముందు ఏమైనా ఉందా? కొంచెం ముందు కూడా వెళ్తాం సార్. అంటే వెన్ వీ డిస్కవర్ థింగ్స్, సో వీ గో బ్యాక్ ఎ లిటిల్ ఆల్సో. పూజ గారు, శ్రీదేవి గారు, ఒక్క నిమిషం మాట్లాడు. యా, కాదండి, ఇది ఈ సినిమాకి సంబంధించి మీరంతా వీళ్ళ వేరే క్యారెక్టర్స్ అని చెప్పినా కూడా ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిందని చెప్పారు కదా. సెన్సార్ వాళ్ళు మీకు చెప్పిన అభ్యంతరాలు ఏంటి? అసలు ఏ సర్టిఫికేట్ వచ్చింది ఇందులోకి? సార్ మాకు ఏ వచ్చింది సర్టిఫికేట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ వాయిలెన్స్ అండ్ సెన్సిటివిటీ విజువల్స్ వల్ల. సో వాళ్ళు ఇచ్చిన కట్స్ నేను డెఫినెట్గా మూవీ నేను యాక్చువల్లీ అనుకున్నాను, అంటే మా సర్టిఫికేట్ కూడా నేను ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ ఆన్లైన్. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ కెన్ హెల్ప్ అస్ క్రియేట్ మోర్ ఎక్సైట్మెంట్ అబౌట్ ద హోల్ ఇదని అనుకున్నాను. సో నేను అది ఐ డెఫినెట్లీ షేర్ ఆఫ్టర్ ద రిలీజ్ అండి. అంటే ఈ టాపిక్ తీసుకున్నప్పుడు, దీన్ని సినిమాగా మలచాలనుకున్నప్పుడు మీరు ఎవరెవరి ద్వారా తీసుకున్న ఇన్పుట్స్ని వాడారు? అట్ ద సేమ్ టైం 2 ways ఉన్నాయి ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్గా.
ఈ గవర్నమెంట్ రాబట్టే ఈ సినిమా రిలీజ్ చేయగలుగుతున్నారా? సార్ ఇది అలాంటి గవర్నమెంట్ ఎప్పుడో వచ్చింది సార్, జూన్లో వచ్చింది. నాకు 29th అక్టోబర్కి సెన్సార్ వచ్చింది. సో ఈ గవర్నమెంట్ వచ్చి నాకు చేంజెస్ ఉంటే ఐ వుడ్ హావ్ గాట్ క్లియరెన్స్. గత గవర్నమెంట్ అయితే మీకు ఈ సినిమా తీసే గట్స్ ఉండేయా? సార్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను తీసాను సార్ సినిమా. నేను March 4th అప్లై చేశాను సెన్సార్కి. ఐ థింక్ మనకి ఎలక్షన్ కోడ్ సమ్ ఏప్రిల్ ఎండింగ్లో వచ్చింది అనుకుంటాను. సో ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా ఉన్నా నాకు ముందే క్లియరెన్స్ వచ్చేది అండ్ ఎలక్షన్స్కి వాడుకునే వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఫేవరబుల్ ఉన్నా దే వుడ్ హ్యావ్ హెల్ప్ మీ విత్ క్లియరెన్స్ అండ్ తొందరగా తీసుకురావాలి. బట్ అదేం లేదు సార్, నేనే సొంతంగా నేనే అన్ని చేసుకొని క్లియరెన్స్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఇట్లా ఒక సెటైర్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కంటెంట్ మీద జరుగుతున్నప్పుడు కోర్టులో కానీ పోలీస్ దానిలో జరుగుతున్నప్పుడు కూడా ఎంతవరకు మనకు తీసుకునే అంత స్వేచ్ఛ ఉంటుంది ఒక దర్శకురాలిగా కానీ ఒక కథ అల్లుకునే దానిలో కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ విజన్ని ప్రజెంట్ చేసే విధానంలో మీకు ఎంతవరకు స్వేచ్ఛ ఉంది? మీరు ఎంతవరకు మీరు అనుకున్న దాన్ని అది నిజమని ఇప్పుడు ప్రజలు నమ్మే పాయింట్ ఒక కోణం ఉంటుంది, ఇది పూర్తిగా అబద్ధం అనే పాయింట్ ఇంకొక కోణం ఉంటుంది. వీటిలో మీ పాయింట్కి సంబంధించి మీరు ఎంతవరకు స్టిక్ అనే ఉన్నారు? సార్ మనకి ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బౌండరీస్ ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అన్న దీంట్లో చూస్తే అందుకనే నేను వెరీ కాన్షియస్గా నేను దీన్ని కంక్లూడ్ చేయట్లేదు. బికాజ్ నేను చేయకూడదు, అది ఓపెన్ కేసు ఉంది కాబట్టి. సో నేను ఎక్కడి వరకు అయితే ఆస్పెక్ట్స్ ఏవైతే థియరీస్ మనకి పబ్లిక్లో ఉన్నాయో ఆ థియరీస్కి సంబంధించి ఆల్రెడీ మనకి పోలీస్ చాలామంది దే కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ప్రెస్ నోట్స్లో చిన్నగా దే టోల్డ్ వాట్ దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్. చాలామంది ఇవి స్టేట్మెంట్స్ మనకి మీడియాలో లీక్ అయ్యాయి, చాలా స్టేట్మెంట్స్. ఈవెన్ నౌ యూ కెన్ గో ఆన్ ట్విట్టర్ అండ్ సర్చ్ ఫర్ ద స్టేట్మెంట్స్. సో చాలామంది దీంట్లో ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ పబ్లిక్. ఇంకా పర్సనల్గా నేను వెళ్ళి కలిసిన వాళ్ళ త్రూ అంటే ద పీపుల్ హు ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో వాళ్ళ త్రూ వచ్చినదంతా నేను గ్యాదర్ చేసుకొని నేను ఐ కుడ్ అంటే నా దగ్గర ఒక స్ట్రాంగ్గా ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకోగలిగాను. ఇది నేను సపోర్ట్ చేసుకోవడానికి ఇవి నేను దీంతో ఫ్యాక్ట్ చెక్ చేసుకోగలుగుతాను అని నేను కన్విన్స్ అయ్యాక నేను నమ్మాకే నేను ఐ వెంట్ ఫార్వర్డ్. ఎన్నిసార్లు పులివెందులు వెళ్ళారు మేడం మీరు? అంటే ఈ పర్టికులర్ దానికి సంబంధించిన డ్రాఫ్ట్ తీసుకోవడంలో చాలా వరకు కూడా చాలా మందితో కనుక మాట్లాడితేనే మీకు ఒక కంక్లూజన్ రావచ్చు యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ స్టోరీ రైటర్, రైట్? దీనికి సంబంధించి మీరు ఎన్నిసార్లు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో మీరు సెర్చ్ చేశారు? మీ సెర్చ్ ఆపరేషన్లో మీరు అవుట్పుట్లో చూపిస్తుంది కరెక్టేనా? ఐ వెంట్ ఫర్ 3 times అండి. వెళ్ళిన ప్రతిసారి కొంతమందిని నేను అలా కలిసాను. అండ్ ఒకసారి ఓన్లీ ఇంకా నేను మూవీ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఫర్ ద రెఫరెన్స్ ఆఫ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిలిం, అంటే ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఆ ఇల్లులు ఎలా ఉంటాయి, గల్లీలు ఎలా ఉంటాయి, ద కలర్, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లేస్, అది నేను బికాస్ నేను ఒక రియలిస్టిక్ స్పేస్లో నేను ట్రీట్ చేస్తున్నాను కాబట్టి నా విజువల్స్ కూడా దానికి మ్యాచింగ్గా ఉండాలి. సో అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, మనకు అసలు అక్కడ ఉండే కలర్స్, బికాస్ సమ్వేర్ ఇట్స్ మోర్ గ్రీనరీ, అక్కడ ఉండే కలర్స్ ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ డ్రై ల్యాండ్, సో ఇక్కడ ఉండే ఫీల్ ఆ కలర్స్ వేరే ఉంటాయి. సో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో ఐ వెంట్ అగైన్ వన్స్. ధన్య గారు ప్లీజ్. సార్ నమస్తే. అది చాలా బాగుంటాయి మీ వెబ్ సిరీస్లు కానీ మీరు చేసే యాక్టింగ్ కానీ అంతా చాలా 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 బాగుంటాయి. ఒక తెలుగు అమ్మాయిగా చాలా అనిపిస్తుంది. అంటే ఒక వెబ్ సిరీస్లు ఓటీటీలు వచ్చినాక మీలాంటి వాళ్ళు చేసే బాగుంటాయి యాక్చువల్లీ. కానీ ఎందుకో క్వాంటిటీ అసలు జీరో క్వాంటిటీ లాగా అయిపోయారు మీరు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? సార్ నేను చెప్పనా, మీకు ఓపెన్గా చెప్తున్నా, నాకే తెలీదు ఎందుకు. నేను అనుకుంటాను కదా నాకు వస్తుంది అని, నేను అనుకున్నంత రాలేదు ప్రాజెక్ట్స్ అని నేనే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాను. సో అది తెలీదు, మేబీ ఎవ్రీథింగ్ ఇస్ టైమింగ్ అనుకుంటా. ఏ టైంలో ఏ సినిమా వస్తే ఆ సినిమా నుంచి వర్క్ ఎలా వస్తుంది అని ఎవరికి తెలీదు. సో బట్ నా వర్క్ అయితే నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నా. 6 years 7 years 8 years అయింది. నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నా. ఏ సినిమా వచ్చినా మంచి రోల్ ఉంటే నేను హ్యాపీగా చేస్తా. 100% నా 100% అయితే ఇస్తూనే ఉంటా. నా జర్నీలో నేనున్నా. ఎక్కడో ఒక మంచిగా మనకి ఒక హిట్ వస్తే వస్తుంది అంతే.
హత్య మీకు ఎలా ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు? ఉపయోగపడుతుంది సార్. అంటే నా పర్ఫార్మెన్స్ చాలా బాగా తీసుకుంటుంది. డైరెక్టర్ గారు అయితే మంచి పని రాక్షసులు ఇల్లు, అసలు నిజంగా మామూలు డైరెక్టర్ కాదు. చాలా వర్క్ తీసుకుంటారు. అండ్ నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయా, ఎందుకంటే నాకు ఇష్టం ఇలాంటి సబ్జెక్ట్స్. చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఒక లేడీ ఆఫీసర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది మన సిస్టంలో, అది కూడా చాలా బాగా చూపించారు. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఈ జర్నీ చాలా బాగుంది విద్యతో నాకు. గుడ్ సార్. శ్రీవిద్య గారు, సో అంటే స్టోరీతో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి అంటే తప్పు ఎవరిది ఉందని మీరు అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు రియల్గా చూసుకుంటే రివీల్ చేయలేదు, వాళ్ళు దాచారో అదే దాచారో, బట్ మీరు కూడా అలాగే దాచుతున్నారు. సో ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి. అంటే మనము వీ కెనాట్ కంక్లూడ్ ఇట్, మనం చెప్పకూడదు. అంటే మనకు అర్థమైనా కూడా మనం చెప్పకూడదు. బికాజ్ ఇట్స్ ఓపెన్ అవుట్, ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ రైట్స్ టు కంక్లూడ్ ఇట్. బట్ కీపింగ్ దట్ ఎ సైడ్, నేను డిస్కవర్ చేసిందంతా నేను 99.9% నేను ఐ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. సో డెఫినెట్గా ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ యూ విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాచింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద స్టోరీ. నరేష్ గారు, అంటే అట్లా ఏం లేదండి. ఐ వాంటెడ్ వై నాట్ అ ఫీమేల్ కాప్ ఇన్వెస్టిగేటింగ్ ద స్టోరీ. ఇప్పుడు రియల్ స్టోరీసే రియల్గా ఇప్పుడు దీనికి చాలామంది ఐఓస్ ఉన్నారు దీనికి, బికాస్ దేర్ ఆర్ మల్టిపుల్ టీమ్స్ దట్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ద కేస్ యాజ్ ఇట్ ప్రోగ్రెస్డ్. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆఫీసర్స్. నేను ఒక ఫ్యూ సీన్స్కి ఒకసారి ఇఫ్ ఐ కీప్ చేంజింగ్ ద క్యారెక్టర్, ఆడియన్సెస్ విల్ నాట్ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్. సో నేను అన్ని ఆఫీసర్స్ కలిపి ఒక క్యారెక్టర్ రాసి అది నేను ఫీమేల్ కాప్ లాగా రాసుకున్నాను, అండ్ దట్ బికేమ్ సుధా. సో అండ్ తనుష్, ఐ థింక్ నో వన్ ఎల్స్ కుడ్ పుల్ ఆఫ్ దట్ క్యారెక్టర్ యాజ్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్. అంటే ఒక వెరీ సటిల్ పర్ఫార్మెన్స్తో బట్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ తను ఇవ్వగలిగింది. అండ్ ఐ థింక్ రైటింగ్ ఇట్ యాజ్ అ ఫీమేల్ క్యారెక్టర్ హ్యాస్ యాడెడ్ మోర్ అండ్ మోర్ వాల్యూ టు ద హోల్ ఫిలిం. నరేష్ గారు, సార్ యాక్చువల్లీ మేము మ్యూజిక్ కంప్లీట్ అంటే గామి చూసుకున్నాము, ఒక డిఫరెంట్ థీమ్లోకి తీసుకెళ్లారు. అండ్ ఇది ఇలాంటివి చేయాలి అంటే మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీకు ఎంత లిబర్టీ ఇచ్చినా కూడా జనాల్ని హుకప్ చేసేది మ్యూజిక్కే. ఎవరు ఏం చేసినా ఫైనల్గా ఆ సీట్లో కూర్చోవాలంటే. సో ఆ లిబర్టీని యూస్ చేసుకుని వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్, అంటే ఇప్పుడు మన మ్యూజిక్లో చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. వాట్ యు ఆర్ గోయింగ్ టు షో అండ్ హౌ యూ కెన్ హుకప్ ద పీపుల్, వచ్చిన పబ్లిక్ని. అంటే ప్రతి ఒక్క సీన్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ రివీల్ చేస్తూ ఉంటుందండి దీంట్లో. సో ఆ రివిలేషన్ దగ్గరికి అంటే ఆ రివిలేషన్ పాయింట్ని బాగా ఏమంటారు బాగా రిజిస్టర్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేశాను అనమాట స్కోర్. దీంట్లో రెగ్యులర్గా ఇప్పుడు ఒక పోలీస్ క్యారెక్టర్ థీమ్ అనుకుంటే 100% ఆ పోలీస్ది అది యూస్ చేస్తూ ఉంటారు, ఏమంటారు సైరన్. సో నేను చాలా పర్టికులర్గా దీంట్లో అది యూజ్ చేయొద్దు అనుకొని ముందుకెళ్ళాను అనమాట. సో అలాంటి చిన్న చిన్నవి టేక్ కేర్ తీసుకొని చేశాను అనమాట అండి. మీరు వినండి, డిఫరెంట్గా ఉంటుంది. శ్రీవిద్య గారు, ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే అండి. ఇప్పుడు ఈ సినిమా ప్రజెంట్ జరుగుతున్న ఆ కేసుకి ఒక క్లూగా అవుతుంది అనుకోవచ్చా, దానికి ఒక క్లూ ఇస్తుంది అనుకోవచ్చా? నో అండి, అంటే దట్ వాస్ అండ్ ఈజ్ నెవర్ మోటివ్ ఆఫ్ మై ఫిలిం. ఇది ఇట్ ఈస్ ప్యూర్లీ మేడ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ చాలా ఆనెస్ట్గా ఎంగేజింగ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ని నేను ఒకటి చేద్దాం అనుకొని చేసిందే. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇది ఎవరికి ఉపయోగపడకూడదు, సైట్స్ తీసుకోవాలి, ఇలాంటి మోటివ్స్ ఏం లేవు. అన్ఫార్చునేట్లీ మన తెలుగులో ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ ఒక పొలిటికల్ సరౌండెడ్ స్టోరీ అంటే ఇట్ హ్యాస్ బీన్ అ ప్రాపగండా ఫిలిం. అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ ఫ్యాక్ట్. సో మనకి ఎలక్షన్స్ వచ్చే టైంలో చాలా మూవీస్ వచ్చేస్తాయి, వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి. దే ట్రై టు మేకింగ్ ఫిల్మ్స్ అరౌండ్ దట్. కాకపోతే అది సంచలనమైన విషయం. అది ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి దానిపైన ఇప్పుడు ఎటువంటి క్లూస్ కూడా దొరకట్లేదు, ఇంకా తలనొప్పిగా మారుతుంది. సో మీరు చెప్తున్న దాంట్లో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుందా? ఇట్లా సినిమాటిక్గా చెప్పినా అరే ఆలోచించవచ్చు కదా అక్కడ సిబిఐ కానీ ఇట్లా అనేసి నేను అంటున్నాను. డెఫినెట్గా వాళ్ళకి
అదే వ్యూహం అదే మీకు రామ్ గోపాల్ వర్మ సినిమాకి వచ్చేసరికి ఇట్లాంటి కాంటెంట్తోని అంటే వాళ్ళకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పినప్పుడు కూడా 2 పార్ట్స్గా వచ్చినప్పుడు 2 పార్ట్స్ని కూడా చాలా రకాలుగా దానికి సంబంధించి సెన్సార్ కానీ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తోని చాలా వరకు దానికి సంబంధించి సినిమాని దాదాపు హత్య చేశారు. ఇప్పుడు మీ హత్య ఎంతవరకు మిగులుతుంది అనుకుంటున్నారు? అంటే దెర్ ఈజ్ చాలా కట్స్ అవన్నీ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ లాస్ లేకుండా వీ హ్యావ్ రీఎడిటెడ్ ద స్క్రీన్ ప్లే సార్. సో ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ లాస్ అవ్వదు. ద స్క్రీన్ ప్లే దట్ ఐ హ్యావ్ కెప్ట్, ఇన్ఫర్మేషన్ విల్ స్టే ఇంటాక్ట్. అండ్ అగైన్ ఇట్స్ ప్యూర్లీ ద ఓన్లీ మోటివేషన్ ఆఫ్ the film is to make a very good gripping engaging thriller and to deliver a very good film to the audiences, because then 5 years tarvata vastunanu, so I wanted to make a good film. Thank you so much sir. మైక్ ఉందా? యా అడిగేసేయండి. మీరు ఓపెన్ ఎండింగ్ ఉంటుంది ఈ మూవీకి అన్నారు కదా, కానీ టైటిల్ మాత్రం కంక్లూడెడ్ టైటిల్ లాగా హత్య అని పెట్టేశారు కదా, అంటే యాక్సిడెంటల్ డెత్ హత్య అని కాకుండా టైటిల్ని ఎందుకు కంక్లూడ్ చేశారు? బికాస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మర్డర్ అన్నది అయితే అందరికి తెలుసు కదా, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ డెత్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అ మర్డర్. సో దట్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. Thank you so much to all our journalists and media friends. Thank you so much. So Hatya team, thank you so much everybody on Thanks stage. to everyone. Thank you so much for coming andi. Thank you. So see you all in theaters Jan 24th nunchi interesting and engaging movie ni miss avakunda theaters lo chudandi. Thank you so much everybody for joining this event.